నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ బాబు గారు నన్ను ఆదుకోండి ప్లీజ్ అని అడిగినట్టు, చంద్రబాబు ఏమో నిన్నటి వరకు దయ్యాన్ని ఇప్పుడు దేవుణ్ణయ్యానా అని క్వశ్చన్ చేస్తున్నట్టుగా ఒక థంబ్నెయిల్ పెట్టాను. అలా ఎందుకు పెట్టానంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ చుట్టూ కూడా కేసులు ముసురుకుంటున్నాయి. అవి ఏం కేసులు అంటే, ఒకటి కాళేశ్వరం కేసులు, మరి ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులు ఆయన మెడకి చుట్టుకోబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇక ఆ పార్టీలోని ముఖ్య నేతలైన కేటీఆర్ అలాగే కేసీఆర్ అల్లుడైన హరీష్ రావు ఇద్దరికీ కూడా కేసులు చుట్టుకుంటున్నాయి. హరీష్ రావుకి అయితే కాళేశ్వరం కేసులు, ఇటు కేటీఆర్కి అయితే ఈ కార్ రేస్ కేసులు ఆయన చుట్టూ కూడా ముసురుతున్నాయి. ఎప్పుడు విచారణకు పిలుస్తారా అని చెప్పేసి బిక్కుబిక్కుమంటూ కేసీఆర్ అలాగే కేటీఆర్, ఇటువైపు హరీష్ రావు కూడా మగ్గుతున్నారు. మరోవైపు కేటీఆర్ని విచారించేందుకు గవర్నర్ దగ్గరికి కూడా పర్మిషన్ తీసుకోవటం కూడా జరిగింది, గవర్నర్ పర్మిషన్ ఇవ్వటం కూడా జరిగింది. సో ఈ వ్యవహారంలో చూస్తే ఇప్పుడు బీజేపీ తోటి పొత్తులోకి వెళ్ళాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అధినేత భావిస్తున్నారు. మరి బీజేపీ మాత్రం మొన్నటి వరకు జూబ్లీ హిల్స్ ఎన్నికల వరకు కూడా చూద్దామని ఆగింది. సో ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జీరో అయిపోవడంతో ఇక బీజేపీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే వ్యవహారం గురించి మర్చిపోయినట్టుగా భావిస్తుంది. అసలు పొత్తు అవసరం లేదు, మరి జీరో అయిపోయిన పార్టీతోటి మనకెందుకు పొత్తు? ఒకవేళ బీజేపీ గనక, అంటే ఒకవేళ బీఆర్ఎస్ గనక జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో గెలిచి ఉంటే మరి బీజేపీ ఏమన్నా ఆలోచించేదేమో, బలమైన పార్టీ కాబట్టి పొత్తు పెట్టుకుని ముందుకు వెళదామని చెప్పేసి. సో ఇప్పుడు బీజేపీ ఆ పొత్తుల దిశగా అసలు ఆలోచించే అవకాశం కూడా ఉన్నట్టు కనిపించడం లేదు. సో వాళ్ళు మాత్రం ఇప్పుడు పొత్తులు లేవు అని చెప్పేసి దూరంగా జరిగినట్టు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే బీజేపీకి మరి దగ్గర అవ్వాలంటే సాధనం ఎవరున్నారు, ఆ పొత్తుకి సంబంధించి రాయబారం నడిపేది ఎవరు అని చెప్పేసి ఆలోచిస్తే వాళ్ళ దృష్టిలోకి వచ్చిన ఒకే ఒక్క వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. పైగా ఇప్పుడు ఏపీలో కూటమి కూడా నడుస్తోంది. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ఉంది కాబట్టి ఆ కూటమిలో ముఖ్య నేతగా చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి, చంద్రబాబు నాయుడు పైగా మళ్ళీ ఎన్డీఏ కూటమిలో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆయన చెప్తే పని అవుతుంది అని చెప్పే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. అందుకనే ఇప్పుడు కేసీఆర్ చంద్రబాబుని బ్రతిమలాడుతున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. అయితే మరి చంద్రబాబు ఈ పొత్తుకి సహకరిస్తారా? బీఆర్ఎస్ని తీసుకువెళ్ళి బీజేపీకి దగ్గర చేసి పొత్తుల్లో ఏకం చేసి ఇటు బీఆర్ఎస్కి కేసుల నుంచి ఉపశమనం కలిగించే ప్రయత్నం చేస్తారా అంటే చెప్పలేం. ఎందుకంటే చంద్రబాబు నాయుడుది కొంచెం జాలిగుండే, బ్రతిమలాడేస్తే ఆయన కరిగిపోతారు, ఆశ్చర్యం లేదు అందులో. కానీ ఇక్కడ ఒక చిక్కొచ్చి పడింది. అదేంటి అంటే గనక, గతంలో చంద్రబాబు నాయుడిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా దుర్భాషలాడారు. ద డర్టియెస్ట్ పొలిటీషియన్ ఇన్ ఇండియా అన్నారు, దుర్మార్గుడు అన్నారు, అవకాశవాది అన్నారు, రెండు నాలుకల ధోరణి కలిగిన వ్యక్తి అన్నారు, రెండు కళ్ళ సిద్ధాంతం అన్నారు, చాలా రకాల మాటలు మాట్లాడారు. అసలు సాటి పొలిటీషియన్ని, సాటి పార్టీ అధినేతని అనరాని మాటలు, అనకూడని మాటలు కూడా అనేశారు. మరి ఈ విషయాలన్నీ కూడా చంద్రబాబు ఒకవేళ జాలితోటి సమస్యల్లో ఉన్నాడు, 72 ఏళ్ల వయసు వస్తుంది, అనారోగ్యం పాలయ్యాడు, ఈ వయసులో ఏమి ఇబ్బంది పడతాడులే అని జాలి తలిచి బీజేపీకి దగ్గర చేసి కేసుల నుంచి కాస్త ఉపశమనం కలిగిద్దాం అని చెప్పి భావించినా తెలుగుదేశం పార్టీలోని క్యాడర్ మాత్రం ఒప్పుకునే పరిస్థితిలో లేదు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడికి అలాగే టీడీపీకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళంతా కూడా అసలు ఈ విషయంలో యాక్సెప్ట్ చేయరు. కేసీఆర్ అన్న మాటల్ని వాళ్ళు ఎప్పటికీ కూడా మర్చిపోలేరు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు 2023 ఆ టైంలో జైలుకు వెళ్ళినప్పుడు, అంటే స్కిల్ స్కామ్ కేసులో లేని విషయంలో కూడా చంద్రబాబు ప్రమేయం ఉన్నట్టుగా చంద్రబాబుని ఎక్కడో ఏ 38 గానో 48 గానో ఇరికించేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకువెళ్ళి జైల్లో పెట్టి ఇబ్బందులు పాలు చేసి 54 రోజుల పాటు జైల్లో ఉంచితే, ఆ టైంలో కూడా చంద్రబాబు అరెస్ట్ అయిన టైంలో డర్టీ జోకులు పేల్చి కేటీఆర్ హేళనగా మాట్లాడారు. తర్వాత ఇప్పుడు ఈ మధ్య జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ టైంలో అవసరం కోసం నేను అసలు ఆ జోక్ వేసింది, అలా ట్విట్టర్లో ట్వీట్ పెట్టింది చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి కాదు, నేను అప్పుడు ఒక స్టాండప్ కామెడీకి వెళ్ళాను, ఆ టైంలో అసలు నా దగ్గర ఫోన్ కూడా లేదు, చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం కూడా నాకు తెలియదు, కారులో ఎక్కిన తర్వాత నేను వెంటనే ట్విట్టర్ ఓపెన్ చేసి ఈ విషయం పెట్టాను, ఈ పోస్ట్ పెట్టానని చెప్పేసి సమర్థించుకునే ప్రయత్నం చేశారు కేటీఆర్. అయితే నిజంగా ఒక పార్టీ అధ్యక్షుడు, అంటే ఒక పార్టీ అధ్యక్షుడికి స్వయాన కొడుకై ఉండి, ప్రభుత్వంలో ఉన్న మంత్రి అయి ఉండి, పైగా పొలిటికల్ అఫైర్స్ కూడా ఎప్పటికప్పుడు చూసుకునే వ్యక్తి అయి ఉండి ఈ విషయం కేటీఆర్కి తెలియదు, చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలియదు, ఒక మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయిన విషయం తెలియదు అంటే నమ్మశక్యమైన విషయం కాదు, ఇది సమర్థించుకునే ప్రయత్నమే చేస్తున్నారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా అర్థం చేసుకున్నారు. మరి అలాంటి వ్యక్తి అరెస్టు కాకుండా ఆపుతారు, హెల్ప్ చేస్తాను అని చెప్పేసి చంద్రబాబు ముందుకు వచ్చిన
క్యాడర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేసే అవకాశం ఉండదు. మరి క్యాడర్ మాటకి తల ఒగ్గక తప్పదు కదా అధినేత. సో కొన్ని సందర్భాల్లో కార్యకర్తలు చెప్పింది కూడా అధినేతలు వినాల్సి వస్తుంది. సో మరి అక్కడ అడ్డుపడవచ్చు క్యాడర్, తెలుగుదేశం పార్టీ క్యాడర్. పైగా ఇంకొక విషయం ఏంటంటే, ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ పుట్టిందో 1982-83 ప్రాంతంలో ఎన్టీ రామారావు ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ జెండాని రూపొందించి, అంటే నాచారంలోని రామకృష్ణ స్టూడియోస్లో రూపొందించినట్టుగా చెప్తారు. అక్కడే చైతన్య రథాన్ని కూడా తయారు చేయించుకున్నారని చెప్తారు. అలాగే తెలుగుదేశం పార్టీ పేరుని కూడా తెలంగాణ గడ్డ మీదే అనౌన్స్ చేశారని కూడా చెప్తారు. మరి అలాంటి తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణ గడ్డ మీద. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు పరిస్థితుల వల్ల ఏపీలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందేమో, కానీ ఇక్కడ అసలు రెపరెపలు ఆడాల్సిందే తెలంగాణ గడ్డ మీద. ఎందుకంటే తెలంగాణ గడ్డ మీదే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. బీసీలకి రాజ్యాధికారాన్ని కల్పించిందే తెలుగుదేశం పార్టీ. పటేల్ పట్వారీ వ్యవస్థ మీద ఉక్కుపాదం మోపిందే తెలుగుదేశం పార్టీ. ఆడపిల్లలకి ఆస్తిలో సగం వాటా కల్పించిందే తెలుగుదేశం పార్టీ. అణగారిన వర్గాల్లో ఆడవాళ్ళకి రాజ్యాధికారం కల్పించిందే తెలుగుదేశం పార్టీ. అణగారిన వర్గాలని, అంటరానితనాన్ని మరింత రూపుమాపి వాళ్ళందరికీ కూడా అంటే చైతన్యం కల్పించి చదువుల్లో ముందుకు నడిపించిందే తెలుగుదేశం పార్టీ. ఇక రామారావు ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ద్వారా బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేస్తే చంద్రబాబు ఇంకొక మెట్టెక్కారు. అణగారిన వర్గాల్లో కూడా చదువు చాలా మేలు చేస్తుంది, వాళ్ళని ఆర్థికంగా బలపరుస్తుంది. వాళ్ళు విదేశాల్లో చదువుకోవాలనే ఆకాంక్షని వాళ్ళల్లో ఉంటే కూడా దాన్ని నెరవేర్చింది కూడా చంద్రబాబే. విదేశీ విద్యాదీవెన కావచ్చు, ఇతరత్ర పథకాలు కావచ్చు. అసలు తెలంగాణలోని హైదరాబాద్కి కంప్యూటర్లను తీసుకొచ్చింది, సాఫ్ట్వేర్లను తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు. ఇక్కడ హైటెక్ సిటీని నిర్మించింది, సైబరాబాద్ అనే ఒక ఏరియాని క్రియేట్ చేసింది, ఒక టౌన్ని క్రియేట్ చేసింది చంద్రబాబు నాయుడు. మరి అలాంటి చంద్రబాబు నాయుడిని తెలంగాణ వాసులు మర్చిపోతారా అంటే అది అసాధ్యమనే చెప్పాలి. ఇప్పటికీ కూడా పరిస్థితుల వల్ల తెలుగుదేశం పార్టీ ఇక్కడ కంటెస్ట్ చేయకపోవచ్చు, కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇంకా స్ట్రాంగ్గానే ఉంది. పార్టీ ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు బరిలోకి దిగాలని ఉవ్విళ్ళూరుతుంది. అయితే ఇక్కడ పరిస్థితులు రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు నాయుడు పోటీకి దూరంగా ఉండటంతో, అంటే రాజకీయ అవసరాలంటే కాన్సన్ట్రేషన్ అంతా ఏపీలోనే పెట్టాల్సి వస్తుంది. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధ్వంసం, అటు ఆలయాలను ధ్వంసం చేయడం కావచ్చు, రాజకీయాలను భ్రష్టు పట్టించడం కావచ్చు, తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పాలు చేయాలనుకోవడం కావచ్చు, అసలు తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనుకోవడం కావచ్చు, వీటన్నిటి నుంచి బయటపడేయాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏపీలోనే కాన్సన్ట్రేషన్ అంతా పెట్టాల్సిన అవసరం ఉంది. కేవలం చంద్రబాబు ఒక్కడే కాదు, లోకేష్ కూడా ఏపీలోనే కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే వాళ్ళంతా కూడా ఇప్పుడు ఏపీ మీద కాన్సన్ట్రేట్ చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. సో ఇప్పుడు వరకైతే ఏపీలో కాన్సన్ట్రేషన్ చేయకపోవటం వల్ల ఇక్కడ తెలంగాణ ఉన్న క్యాడర్ అంతా కూడా, తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా రేవంత్ రెడ్డితోటి, కాంగ్రెస్ పార్టీతోటి జల్లైంది. కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. తెలుగుదేశం పార్టీని విభేదించి చంద్రబాబు నాయుడిని నానా మాటలు అన్నందుకు గాను ఇక్కడ తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా బీఆర్ఎస్ తోటి లేకపోతే కేసీఆర్ తోటి జల్లవడానికి ఎక్కడా ఇష్టపడడం లేదు. కేసీఆర్ తన రాజకీయ అవసరాల కోసం, తన స్వార్థం కోసం, జగన్మోహన్ రెడ్డి స్వార్థం కోసం ఇక్కడ తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేద్దామని కుట్రలు పన్నారు. పైగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గద్దెల్ని కూడా కూలగొట్టే ప్రయత్నం చేశారు. సో అదంతా కూడా మనసులో పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ క్యాడర్, తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా కేసీఆర్ వైపు కానీ బీఆర్ఎస్ పార్టీ వైపు కానీ నడిచే ప్రయత్నం చేయటం లేదు. కేవలం నాయకులు మాత్రం, అంటే 2014లో ఇక్కడ దాదాపు 15-14 మందో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచారు. అంటే అభ్యర్థులు ఎలక్షన్లో నిలబడినప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడిన వాళ్ళలో 14 మంది గెలిచారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళందరినీ కూడా కేసీఆర్ టీఆర్ఎస్లోకి తీసుకొని టీడీఎల్పీని విలీనం చేసుకున్నారు. సో అలాంటి ఘటనల్ని ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్, తెలంగాణ తెలుగుదేశం పార్టీ క్యాడర్ మర్చిపోలేదు. ఇంకా వాటన్నిటిని కూడా గుర్తుపెట్టుకునే ఉంది. సో ఇక్కడి నుంచి అసలు చంద్రబాబుని తరిమేయటానికే, అంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండకూడదంటే చంద్రబాబు నాయుడు తెలంగాణలో అడుగు పెట్టకూడదు, ఇక్కడ పెత్తనం చేసే ప్రయత్నం కానీ, ఇక్కడ క్యాడర్ని ఉత్తేజపరిచే ప్రయత్నం కానీ చేయకూడదు. అందుకనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చంద్రబాబుని ఇరికించి, ఓటుకు నోటు కేసులో ఇరికించే ప్రయత్నం చేసి ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలాగా చేశారని చెప్పేసి వైసీపీ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. అంటే కేసీఆర్కి భయపడి చంద్రబాబు ఇక్కడికి వచ్చాడు అని చెప్పే క్రమంలో వాళ్లే చెప్తూ ఉంటారు ఈ మాట. సో కాబట్టి ఇది అర్థం చేసుకోవచ్చు కేసీఆర్ ఎంతలాగా ప్లాన్ చేశారో అని. మరి అదే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు వచ్చి కేసీఆర్ మెడకు చుట్టుకుంటోంది. ఇది తీవ్రతరం అవుతుంది. ప్రభాకర్ లేకపోతే ఈ కేసులోని, అంటే అప్పట్లో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు ప్రభాకర్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఆఫీసర్లు అంతా కూడా ఇప్పుడు కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది బెయిల్లో ఉన్నారు.
వాళ్ళంతా కూడా అప్రూవర్గా మారిపోతే కేసీఆర్ జైల్లోకి వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. పైగా ఇప్పుడు కేసీఆర్ని అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముడుతున్నాయి. ఆయన ఆరోగ్యంగా లేరు, ఆయన ఎప్పుడు ఆసుపత్రికి వచ్చినా సరే ట్రీట్మెంట్ అంతా కూడా చాలా బాగా జరగాలి, ఆయన అనారోగ్యంగా ఉన్నారు కాబట్టి నేను ఆయన మీద విమర్శలు చేయటం లేదు అని ఓపెన్గా చెప్పారు రేవంత్ రెడ్డి. దాన్ని ఎక్కడా కూడా పూర్తిగా ఖండించే ప్రయత్నం అటు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ చేయలేదు. అయితే 72 ఏళ్ల వయసు, 72 ఏళ్ల వయసు ఉంది కాబట్టి అనారోగ్య సమస్యలు, డయాబెటీస్ సమస్యలు సహజమే అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. కానీ ఎక్కడా కూడా అసలు మా నాన్నగారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు, ఆయన బయటకు వస్తారు, ఆయన రావసరం లేదు, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దునుమాడటానికి మేము సరిపోతామని చెప్తున్నారు. కానీ మా నాన్నగారు పలానా తారీఖున బయటకు వస్తారు, ఖచ్చితంగా ఆయన మాట్లాడతారని చెప్పేసి ఎక్కడా కూడా చెప్పటం లేదు. ఎందుకని అలాగా క్యాడర్కి ధైర్యాన్ని, భరోసానిచ్చే ప్రయత్నం చేయటం లేదనేది వాళ్లే ఓపెన్గా చెప్పాల్సిన అవసరం ఉంది. మొత్తానికి మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సతమతమవుతుంది. పైగా వీటన్నిటికీ తోడు ఇలాంటి సమస్యలు, అవినీతి కేసులు, అక్రమాలకి, లేకపోతే కేటీఆర్ మీద ఉన్న అలిగేషన్స్కి, హరీష్ రావు మీద ఉన్న అలిగేషన్స్కి తోడు ఇప్పుడు కవిత కూడా ప్రధాన తలనొప్పిగా మారింది బీఆర్ఎస్ పార్టీకి. ఆవిడ బీఆర్ఎస్ పార్టీలో నుంచి బయటకు వెళ్ళి అటు హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద విమర్శలు ఎక్కువ పెడుతుంది. ఆ విమర్శలు హరీష్ రావు, సంతోష్ రావు భుజం మీద వరకే వెళుతున్నాయి. కానీ డైరెక్ట్గా ఆ బాణాలు గుచ్చుకుంటుంది మాత్రం తండ్రి కేసీఆర్కే అన్న విషయం ఆవిడ మర్చిపోతుందా లేకపోతే కావాలనే చేస్తుందా? అంటే నన్నే పార్టీలోంచి బయటకు పంపిస్తాడా? తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనకి నేను ఎంత హెల్ప్ చేశాను, తెలంగాణ ఉద్యమం కోసం నేను ఎంత పాటుపడ్డాను, బతుకమ్మ అనే కాన్సెప్ట్ని నెత్తికెత్తుకొని తెలంగాణ అంతా తిరిగాను, సో కాబట్టి నన్నే పార్టీలో నుంచి బయటకు గెంటేస్తారా? నేనేమన్నా విజయశాంతిని అనుకున్నారా, లేకపోతే ఈటెల రాజేంద్రని అనుకున్నారా బయటకు పంపించేస్తే బయటికి పోయి సైలెంట్గా ఉండటానికి? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పంతం నెగ్గించుకుంటాను బీఆర్ఎస్ పార్టీ మీద అని చెప్పేసి ఆవిడ వ్యవహార శైలి కనిపిస్తుంది. కానీ ఎక్కడా ఆవిడ తలంచుకొని పని చేసుకుంటా వెళ్ళిపోయే రకంగా మాత్రం కనిపించట్లా. అందుకని కావాలని చేస్తుందా లేకపోతే అనుకోకుండా చేస్తుందేమో. కానీ ఇక్కడ మొత్తం మీద హరీష్ రావుని, సంతోష్ రావుని, కేటీఆర్ని టార్గెట్ చేసే క్రమంలో పూర్తిగా కేసీఆర్ని, తన సొంత తండ్రిని టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది కవిత వ్యవహారం కూడా. పైగా ఆవిడకి బీజేపీతోకి పొత్తు వెళ్ళటానికి అస్సలు ఇష్టం లేదు. బీఆర్ఎస్ బీజేపీలోకి పొత్తు వెళ్ళడం ఆవిడకి ససేమిరా ఇష్టం లేదు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆవిడ్ని బీజేపీనే అరెస్టు చేయించింది అని చెప్పేసి ఆవిడ వాదన. అలాంటి బీజేపీలోకి పొత్తుకు వెళతారా? గిట్టుకుంటే కాంగ్రెస్ తోటి ఇంకా వేరే పార్టీతోటి పొత్తు పెట్టుకోవాలి. కానీ నన్ను అరెస్టు చేయించిన బీజేపీతోటి పొత్తు పెట్టుకోవడం ఏంటి, నాన్సెన్స్ అని కవిత పట్టుదల. అందుకనే ఆవిడకి బీజేపీలోకి పొత్తుకు వెళ్ళటం ఇష్టం లేకనే ఆవిడ బీఆర్ఎస్లోంచి బయటకు వచ్చింది అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. అందుకనే కేటీఆర్ కూడా ఆవిడ బయటకు వెళ్ళిపోతానన్నా కానీ పెద్దగా ఎక్కడ రెస్పాండ్ అయినట్టుగా కూడా మనం చూడట్లేదు. సో కాబట్టి ఈ వ్యవహారాలన్నిటి విషయంలో ఇప్పుడు తలమునకలైపోతూ తలనొప్పితోటి బాధపడుతున్న కేసీఆర్కి ఏదైనా కొంచెం వేగుచుక్కలాగా లేకపోతే చుక్కాణిలాగా కనిపించిన, ఆశా కిరణంలాగా కనిపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఖచ్చితంగా అది చంద్రబాబు అనే చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు ఇప్పుడు కూటమిలోనూ అటు ఎన్డీఏలో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి మరి చంద్రబాబు చెప్తే మోదీ వింటారు అన్న ఒక్క ఆశ కేసీఆర్లో ఉంది. అందుకనే ఇప్పుడు మమ్మల్ని బయటపడేవయ్యా బాబు, ప్లీజ్ అయ్యా బాబు అని చెప్పేసి గట్టిగానే బతులునాడుతున్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే చంద్రబాబుని నేరుగా రాయబారమేమి హరీష్ రావుతోటో, సంతోష్ రావుతోటో, లేకపోతే కేటీఆర్ తోటో పంపించలేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ వాళ్ళు గతంలో ఎవరైతే టీడీపీ నుంచి టీఆర్ఎస్కి వెళ్ళారో ఆ నేతల్ని ఈ రాయబారానికి కూడా కేసీఆర్ పంపించినట్టుగా సమాచారం అందుతోంది. అయితే ఎక్కడ కేటీఆర్ కూడా తక్కువ తిన్నట్టుగా మనం భావించక్కర్లేదు. ఆయన తెలుగుదేశం పార్టీతో సత్సంబంధాలు నెరపడానికే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆ మధ్యకాలంలో కేటీఆర్ వెళ్ళి లోకేష్ తోటి మాట్లాడారు అని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నప్పుడు, అవును మాట్లాడితే తప్పేంటి, మాట్లాడతాను, చీకట్లో మాట్లాడిన అదేది బాహాటంగానే మాట్లాడతాను, ఎందుకంటే లోకేష్ నాకు తమ్ముళ్ళు లాంటివాడు, చంద్రబాబు గారితో మాకు రాజకీయ విభేదాలు ఉన్నాయే కానీ కుటుంబ పరంగా మాకు ఎక్కడా విభేదాలు లేవు, ఆయన్ని మా నాన్న ఫ్రెండ్ లాగే చూస్తారు, నేను ఒక శ్రేయోభిలాషిగానే ఆయన్ని చూస్తాను అని చెప్పేసి ఆ మాటల్ని కూడా సమర్థించుకునే ప్రయత్నం చేశారు కేటీఆర్. సో కాబట్టి ఇప్పుడు చూస్తే ఖచ్చితంగా బీజేపీతోటి బీఆర్ఎస్ పొత్తు కోసం ఎక్కడి వరకైనా ఎన్ని మెట్లైనా దిగేలాగానే కనిపిస్తుంది అని అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. దీని మీద మరి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.